అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దళితులు 20% ఉన్నారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను గత 5 సంవత్సరాలుగా మూసేయబడ్డది. దీనికి కారణం నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, దళితులకు మోసం జరిగింది. జగన్ దళిత ద్రోహిగా మారాడు. మరి నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత, భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు. మరి జడ్జిమెంట్ దీని ప్రభావం రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది. అనాలోచితమైనటువంటి భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను, సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. ఆందోళనకరంగా ఉంది. మరి 9 కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజల ఐక్యతను, ప్రతిష్టను దిగజార్చే విధంగా 2 కుటుంబాలు పనిచేశాయి. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం. ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజలను అడుక్కొనే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి సహాయం చేయండి అన్న విధంగా ఈ 2 కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా అనాలోచితం. అఖండత దెబ్బతింటుంది. భారతదేశ అఖండత, సమగ్రత, సమైక్యత అని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.